రామాయణం శీసుమాలిక. ఇప్పుడు పాట పాడతాను అన్నమాట. శ్రీమన్నారాయణుండు జగన్నాథుండు లక్ష్మీశ అఖిలలోక శరణు ఆది విష్ణు అచ్యుతానందుండు సర్వేశ్వరుండును గానవైరి అవతారమూర్తి మహనిజ క్షీరాబ్ది మధ్యమందు శేషశైనుండై నిద్రించు చక్రధరుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థితులై వచ్చి మహనిజమైన భూమండలమును చెలవొప్ప కోసల దేశమందలన పుణ్యకరమయోధ్యవరపురమందు దశరథుడను పేర ధరణీశ్వరుండెను కౌసల్యను కాంతగర్భమునను రాముడై జన్మించి రఘువంశమందును బాలల విడనాడు వేళలందు ముని ఒక్కడొచ్చి తన్ను రమ్మని పిలిచితే విని మృక్కిపైనమై వేట్కతోను ముని వెంట వేంచేసి ముందు తాటకి నిద్రించి మారీసు బాహులు మదమటంచి కౌశికుడనేటికి అపరక్షణం చేసి శరణు కోరిన రాయిని తరిణి చేసి హరివిల్లు ఖండించి అవనిజ పెండ్లాడి పరశురాముని బాహుబలం గురించి సంతోష చిత్తులై జానకి తోడ్చుకొని సాకేత నగరంబు చేరవచ్చే అభిషేక వేళలందు అడ్డమై దుష్కర్మ కారణంబున కైక కోరికడిగే తల్లి అడిగిన వరమున తపసి వేషమున వేసి బల్కరంబున జటావలలు దాల్చి బూరి ముఖమున తాను విపూది పూసుకొని గళమునక్షయమాలవధరించి బాణాసుర యశయతి నీల కవచంబమర దాల్చి సకల సంభ్రమమునాదిక్రయమున ముగ్గురు ఘోరకారడవిలో కూడి నడిచి గౌతమి తీరాన కాంతార భూమందు పంచవటి స్థల ప్రాంతములందును పర్ణశాలలు గట్టి భాషిరాస్థితిని నిల్పిమిసమైన మడగములు వసత గూల్చి నవమాసములు మరి సదా కందమూలములు మధుపలహారులై నిలిచినప్పుడు శీతోష్ణ వర్ష సంభూత బాధల కోర్చి దశరథ వచనములు తప్పకుండా రక్కసి మృగమునకు ముక్కు చెవులను కోసి మాయామృగం పైన మారీచి వధించి ఆ సమయమందున వచ్చి అసురవరుడు జానకి గుంపోయే జలనాథ పుత్రుండు సీతగానక భ్రాంతి చేసవతికే ఒకరిచే కూల్చిన పక్షికి పదవిచ్చి ఘోరక బంధుణ్ణి కూరనేసి సాలమ్మునేడొక్కొమ్మున కూరనేసి బాలినొక్కొమ్మున పడవేసి ఇలా పుత్రులకు తాహితవుతో రప్పించి రాజ్యమిచ్చుట కపిరాజు చేసి కపి 4 దిక్కులు కాంతజాడల కంపి కపులను 90 ఘనత వెలసే రామచంద్రుండు ఉంగరం బాణవాలిచ్చి వాయుస్థితిడిచే జానకి వార్త తెలిసి రక్షించు రాబడి వృక్ష పుంగవులను కలిసి తీరమున రాఘవులు ఉండి సురవైరి తమ్ముణ్ణి శరణు కోరిగా వచ్చి సాయ ఖడ్గమ్ములు ధరణి గూల్చి ధరణీధరమ్ములు ఉరబడికి తెప్పించి కపులతోనూ రాము గట్టి ధనుసు వేదాచలం పైన వేగం హనుమంత జాంబవంత అంగజ గనులు సుగ్రీవు మొదలైన సూరవరులు 60-70 వేల కపసేనలు 2 పంక్తులు గల్వగా రామచంద్రుండు భల్లూక వానర్ల బలములను పురిగల్పి లంక ముట్టడి చేసి లగ్గ కెరకి సప్తహోరాత్రులు సంహరమ్ముగ చేసి సకల రాక్షస కోట్లను సంహరించి సురులు మెచ్చంగా తానగ్నిలో చొచ్చి శ్రీరామ సైతమై సీతతోను వన పుష్పకం బెక్కి ధరణిజను తోర్చుకొని ఆకాశ మార్గమందున నడిచే ముందు నడిచిన సోవన మునుల ఆశ్రమములని సీత కెరిగింపుచు శీఘ్రముగను వసుధ రుద్ర సహస్ర వత్సరంబులు ఈ రీతి 4 పాదములు నడపచుండే గతులతో తమ్మునిచే వైదేహిని ముని పల్లెలు చూచి రమ్మని మరచరాము లవతేజ లవ కుమారుని కనుగొని కులదీపకరులై కోర్క తీరా భరత శత్రుఘ్నులు శంకు చక్రములుగాను సౌమిత్రి శేషుడుగాను సీతామహాదేవి శ్రీలక్ష్మియాయే శ్రీరాముడంతలో నారాయణుడాయే చనిరి తమ వైకుంఠ చదనమునకు ఇట్టి శ్రీమద్ రామాయణమును భద్రముగా ఆలోచించి అర్ధవిత్తులు చేసి సీసమాలిక గూర్చి చెప్పబడెను. ప్రకటించి చదివిన నిత్యము భక్తితో పారాయణము చేయువారులకు రాముడు అష్టైశ్వర్యములను పుత్ర పౌత్రాదులను ఇచ్చుగాక. పాహిమాం పాహిమాం పాహి రామ ప్రభో తండ్రినైనా అమ్మ సీతమ్మ తల్లి.